నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో మన ముందుకు వస్తున్నటువంటి సినిమా తమ్ముడు. ఇక ఈ తమ్ముడు సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ ఈ రోజు 5 గంటలకు రిలీజ్ చేసిర్రు. సో ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. ఈ తమ్ముడు సినిమా అంటే టైటిల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. మొత్తం మీద ఈ సినిమా అక్క తమ్ముడు మధ్య ఉన్నటువంటి సెంటిమెంట్ కు రిలేటెడ్ ఉంటది. తర్వాత సినిమా మొత్తం ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత ఆ విలేజ్ ను కూడా మామూలుగా డిజైన్ చేశారు. అంటే అది నిజంగా ఉన్న విలేజా లేకపోతే కావాలని క్రియేట్ చేసిర్రా? ఆ విలేజ్ పేరు వచ్చేసి అంబరగొడుగు. అంబరగొడుగు ఆ మధ్య కాలంలో అదేదో మన కామువిలా సీన్ వచ్చిన తర్వాత ఆ విలేజ్ గురించి మస్తు మంది లింకిర్రు. ఈ సినిమాకు సంబంధించి ఈ అంబరగొడుగు అనే విలేజ్ ఆ పేరే డిఫరెంట్ ఉంది. ఆ విలేజ్ కష్టానికి ఒకటే తోగుంటది, పోవడానికి ఒకటే తోగుంటది. మధ్యలో ఒక అంటే ఒక వంతెన మీదకి దాటుకుంటూ పోవాలి. అసలు చూడటానికి ఆ సీన్లు కొంచెం డిఫరెంట్ గా అనిపించినాయి. సో సినిమా స్టోరీ విషయానికి అయితే మనకు చూసుకున్నట్లయితే కొంతవరకు అయితే అర్థమవుతుంది. మొత్తం మీద అక్క తమ్ముడు మధ్య ఉన్నటువంటి ఎఫెక్షన్ కావచ్చు. తర్వాత వీళ్ళంతా స్టోరీ అంతా ఒక ఊరు చుట్టూ ఉంటది. ఆ ఊర్లో ఉండే విలేజ్, తర్వాత అక్కడ ఏదో ఒక జమీందారీ ఫ్యామిలీ లేకపోతే ఒక గ్యాంగ్ అయితే ఉంటది అక్కడ. అంటే ఆ గ్యాంగ్ అక్కడ ఉన్నటువంటి ఊరును కంట్రోల్ చేస్తుంది అన్నట్టు మనకు కొంచెం అర్థమైంది. ఒక విలన్ నియమించారు. ఆ విలన్ కూడా ఇంత చెమట పట్టి కొంచెం డిఫరెంట్ ఉన్నాడు. అంటే ఏదో రియాక్షన్ వచ్చి ఈయన హెల్త్ ఖరాబ్ అవుతుందా, ఆ ఊర్లో ఏదన్నా ఔషధాలకు సంబంధించినటువంటి ఏదన్నా నిధులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇట్టు ఉంటాయా? సో వాటిని తీసుకోవడానికి ఆ ఊరును బెదిరిస్తూ ఆ గ్యాంగ్ ఏదన్నా ప్రయత్నాలు చేస్తుందా అన్నట్టు మనకైతే అనిపిస్తుంది. అట్లా నడుస్తుంది. ఈ తమ్ముడు క్యారెక్టర్ ఎవరైతే హీరో ఉంటారో నితిన్ వేరే ఊర్లో ఉంటాడు. మామూలుగా ఇతను ఒక ఆర్చరీకి సంబంధించినటువంటి ప్లేయర్ లెక్క మనకు అనిపిస్తుంది. అంటే ట్రైలర్ యూత్ ఆల్రెడీ అర్థమవుతుంది. సో ఇతను ఒక అంటే గేమ్ ఆడే ఒక వ్యక్తి. మొత్తం మీద వాళ్ళ అక్క ఆ ఊర్లో ఉంటది. ఆ ఊర్లో కొంచెం ఇబ్బందులు పడతా ఉంటాయి. తర్వాత ఏదో ఒక ప్రాబ్లం జరిగి ఇలా ఫ్యామిలీకి ఆ ఊరుకు ఆమె దూరంగా అంటే ఆ ఊర్లో ఉన్నట్టయితే అర్థమైంది. సో మొత్తం మీద అత్తారింటికి దారే సినిమాలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అత్త కోసం ఇక్కడ ఊరికి వస్తాడో సేమ్ అలాగే కొంచెం కంపారిజన్ కాదు కానీ మొత్తం మీద అక్క కోసము ఇతన వేరే దేశం నుంచి అనొచ్చు లేకపోతే వేరే రాష్ట్రం నుంచి అనొచ్చు ఆ ఊరికి వచ్చి మొత్తం మీద ఆ ఊర్లో ఎట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు, సో ఆ ఊరి ప్రజలను వాళ్ళ అక్కను ఎట్లా కాపాడిండు, మొత్తం మీద ఏం జరిగింది అనే ఒక లైన్ లో అయితే ఆ సినిమా ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. మొత్తం మీద యాక్షన్ అటు సెంటిమెంట్ తో పాటు యాక్షన్ సీన్లు కూడా బీభత్సంగా ఉన్నాయి, మామూలుగా లేదు ఆ ట్రైలర్ అయితే. తర్వాత బీజిఎం చూసుకున్నట్లయితే కరెక్ట్ ఎలాంటి సినిమాకు ఎలాంటి బీజిఎం వేయాలో కరెక్ట్ బీజిఎం ఇచ్చిండు. ఆ బీజిఎం అనేది ఆ ట్రైలర్ ను ఇట్లా లేపిడిచి పెట్టింది. సో దీంట్లో డైరెక్షన్ వచ్చేసి శ్రీరామ్ వేణు డైరెక్షన్ అర్థమవుతుంది. 100 మార్కులు పడతాయి. నితిన్ యాక్టింగ్ కు మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాకపోతే దీంట్లో మనం కొన్ని సీన్లలో చూస్తా ఉంటే కొన్ని షాట్లలో శ్రీ ఆంజనేయం సినిమాలో ఎట్లయితే అమాయకత్వం ఆ ఫేస్ అది ఉందో సేమ్ అట్లయితే కనిపించిండు. తర్వాత సీనియర్ నటి లయ కూడా దీంట్లో నటించారు. సో ఆమె కూడా దాదాపు ఇంత అంటే మామూలు ఒక 50+ ఉంటారు. కానీ హనుమాన్ జంక్షన్ లాంటి సినిమాలో ఎలాంటి అమాయకత్వం ఎలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో సేమ్ అట్లనే దీంట్లో కనిపించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లకు సంబంధించి సప్తమి గౌడ అంటే కన్నడ యాక్ట్రెస్ మామూలుగా నేచురల్ యాక్టింగ్ చేస్తే చూడండి కూడా సింప్లీ సూపర్ గా ఉంటది. తర్వాత ఇంకొక యాక్టర్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా దీంట్లో యాక్టింగ్ చేసిర్రు. సో డైరెక్షన్ చూసుకున్నట్లయితే డైరెక్షన్ తర్వాత వీళ్ళ యాక్షన్ సీన్లు అంతా బీభత్సంగా ఉన్నాయి. సో మొత్తం మీద డైరెక్టర్లు దీనికి సంబంధించి ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళు అంటే స్టోరీకి తగ్గట్టుగానే మంచినే ఖర్చు చేసినట్లయితే అర్థమవుతుంది. సో ఈ సినిమా మొత్తం మీద అయితే జూలై 4th రోజు థియేటర్ లో రిలీజ్ కానుంది. సో చూద్దాం మరి ఈ సినిమా అంటే చాలా రోజుల తర్వాత నితిన్ గారి సినిమా వస్తుంది కాబట్టి తర్వాత ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి యాక్షన్ థ్రిల్లర్ అనొచ్చు, తర్వాత సెంటిమెంటల్ సినిమా అనొచ్చు. తర్వాత ఈ తమ్ముడు మామూలుగా తమ్ముడు టైటిల్ అనేది పవన్ కళ్యాణ్ గారిది. కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ టైటిల్ పెట్టుకొని సినిమా తీస్తుండు. మామూలుగా నితిన్ గారు అంటే పవన్ కళ్యాణ్ కు బాగా పెద్ద ఫ్యాను. చాలా వరకు ఆయన సినిమాలలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్ అయితే అలా చేస్తారు. ఇంతకుముందు ఒక పాటలు అతన్ని కావడం కావచ్చు, కొన్ని సీన్లు అయితే అలా యాడ్ చేసే ప్రయత్నాలు చేస్తారు. మొత్తం మీద టైటిల్ తీసుకొని చేస్తుండు. మరి టైటిల్ కు ఆయన న్యాయం చేస్తాడా ఏంది అనేది థియేటర్ లో సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాల్సింది.